Hello friends, very good morning. This is my profile. Uh, just check it out. These are the courses offered at our online institute. Economy Infinity is the flagship. It caters to UPSC aspirants. Offered at 5,000 rupees. Comes with lifetime validity. Whenever you see the word infinity, it means lifetime validity. So ఎన్నాళ్ళైనా మీరు వినొచ్చు, రికార్డెడ్ వీడియోస్ ఎన్నాళ్ళైనా చూడవచ్చు. సిమిలర్గా వీఆర్ కమింగ్ అప్ విత్ పాలిటీ ఇన్ఫినిటీ, జియోగ్రఫీ ఇన్ఫినిటీ, హిస్టరీ ఇన్ఫినిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫినిటీ. ఆల్ దీస్ కోర్సెస్ విల్ బి లాంచ్డ్ ఇన్ ఏ మంత్స్ టైమ్. By July, you will have everything for civil services under one roof. All will be priced at just 5,000 rupees per course. So English Infinity is a universal course for all competitive exams, bank exams, railway exams, not railway, SSC exams, UPSC, any exam. మీ ఇంగ్లీష్ పరంగా మీకు అవసరమైన ప్రతి ఒక్క స్కిల్ కూడా ఇక్కడ నేర్పించబడుతుంది. బేసిక్ వొకాబులరీ, బేసిక్ గ్రామర్ అండ్ అడ్వాన్స్డ్ వొకాబులరీ, అడ్వాన్స్డ్ గ్రామర్ అండ్ దెన్ కాంప్రహెన్షన్. ఈ మూడు పిల్లర్స్ మనం టచ్ చేసేస్తే యూ కెన్ క్రాక్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, యూ కెన్ క్రాక్ ఎనీ మోడల్ ఆర్ ఎనీ ప్యాటర్న్ దట్ కమ్స్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఐ విల్ టీచ్ ఇట్. ఎకానమీ, ఇంగ్లీష్ రెండు నేనే పర్సనల్గా టీచ్ చేస్తాను. థర్డ్ వన్ ఈజ్ అర్థమెటిక్ ఇన్ఫినిటీ. అగైన్ ద స్టాండర్డ్ ద మెథడాలజీ విల్ బి క్యాట్ మెథడాలజీ. క్యాట్లో ఎలా చెప్తామో లాజికల్గా ఫార్ములాస్ లేకుండా సేమ్ మోడల్లో టీచ్ చేస్తాం. దెర్ ఆర్ 2 ఫ్యాకల్టీ ఫర్ దిస్. నేను చెప్తాను, నాతో పాటు ఇంకో కళ్యాణ్ సార్ కూడా కొంత పోర్షన్ తీసుకుంటారు. సో 2000. బట్ ఈవెన్ వెన్ హీ టీచర్స్, హీ ఫాలోస్ ద సేమ్ మెథడాలజీ. ఇన్స్టిట్యూట్లో ఒకటే సిస్టమ్ ఫాలో అవుతాం, జీరో ఫార్ములే. రైట్. సో ప్యూర్ మ్యాథ్స్ ఇన్ఫినిటీ. అగైన్ దిస్ ఈజ్ ఫర్ జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రాబబిలిటీ, ఇవన్నీ కూడా ఎస్ఎస్సి సిజిఎల్ వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇది. అగైన్ దిస్ విల్ బీ టాట్ కంప్లీట్లీ బై కళ్యాణ్ సార్. సో ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ప్యూర్ మ్యాథ్స్. సో ఎక్సలెంట్గా చెప్తారు. అగైన్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. 2,000 rupees ఈజ్ ది ఫీజ్ ఫర్ దిస్. Aptitude Infinity, you can also call it Bank plus SSC CGL lifetime validity course. సో ఈ కోర్స్లో 6,000 రూపీస్తో మీరు పే చేస్తే బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, ఎస్ఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే కానీ, కంబైన్డ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, ఎవరికైనా సరే ప్రిలిమ్స్, మెయిన్స్, Tier 1, Tier 2, Tier 3, Tier 4 మీకు ఉన్న ఎంటైర్ సిలబస్ ఇంక్లూడింగ్ జనరల్ స్టడీస్, ఎవ్రీథింగ్ విల్ బీ కవర్డ్ వితౌట్ ఎనీ టైమ్ లిమిట్, ఇంక్లూడింగ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. బ్యాంక్ వాళ్ళకి బ్యాంకింగ్ అవేర్నెస్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ హ్యూజ్ ఆపర్చునిటీ. ఒకే ఫీజుతో మీరు 2 ఎగ్జామ్స్కి ప్యారల్గా ప్రిపేర్ అవ్వచ్చు. అన్ని సబ్జెక్ట్స్ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. దట్ ఈజ్ యాప్టిట్యూడ్ ఇన్ఫినిటీ. సో సీసాట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, మిగిలిన ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆబ్వియస్లీ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి క్లబ్ చేసేటప్పుడు అన్ని సబ్జెక్ట్స్ అన్నీ కవర్ అయిపోతాయి. యాప్టిట్యూడ్ షార్ట్ టర్మ్ ఇస్ ఫర్ బ్యాంక్ ప్రిలిమ్స్ అనమాట. బ్యాంక్ ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్ కోర్స్ ఇది. సో ఇట్ విల్ కవర్ ఓన్లీ యువర్ ప్రిలిమ్స్ పోర్షన్. లాట్ ఆఫ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఇస్తాను, టాపిక్ వైజ్ టెస్ట్లు, సెక్షనల్ టెస్ట్లు, ఫుల్ లెంగ్త్ టెస్ట్లు కూడా ఇందులో ఉంటాయి. ఇది షార్ట్ టర్మ్ కోర్స్ కాబట్టి కమ్స్ విత్ 3 months ఆఫ్ టైం పీరియడ్. సో 3 months లేదా సిలబస్ కంప్లీషన్ వరకు, ప్రిలిమ్ సిలబస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరు ఇందులో కంటిన్యూ కావచ్చు. లేటర్ ఆన్ యూ కెన్ అప్గ్రేడ్ టు యాప్టిట్యూడ్ ఇన్ఫినిటీ ఆర్ యూ కెన్ క్విట్ ఇఫ్ యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది ఆర్గనైజేషన్. So these are the contact details. I'm touching upon it again and again. So 789389 అనేది నా వాట్సాప్ నెంబర్. 9591 at personal number. You can call up on 95919 or you can WhatsApp me on any of the numbers. I'll respond to you. గూగుల్ పే అండ్ ఫోన్పే యూజ్ చేసి మీరు పేమెంట్ చేయొచ్చు ఏ కోర్స్ జాయిన్ అవ్వాలన్నా. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, హిట్ ఎ లైక్. సో షేర్ దెమ్ టు యువర్ ఫ్రెండ్స్, షేర్ దెమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ if you think they are useful to them. If you want to watch them daily, subscribe to the channel. Okay, let's begin with our editorial. సో ఎడిటోరియల్ తీసుకునేటప్పటికి ఇవాళ ఏమైందంటే, అగైన్ హిందూ పేపర్లో వచ్చిన ఎడిటోరియల్స్ 2 కూడా నాకు చాలా సింపుల్గా అనిపించాయి. ఐ ఫెల్ట్ ద పెద్ద నథింగ్ మచ్ టు టీచ్ అనిపించింది అందులో. సో ఐ గాన్ టు దిస్ వన్, హిందూ బిజినెస్ లైన్. హిందూ బిజినెస్ లైన్లో మనకి ఒక మంచి ఆర్టికల్ పడింది. స్లైట్లీ లాంగర్ బట్ వెరీ యూస్ఫుల్. సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఈవెన్ బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎవరికైనా సరే సూట్ అవుతుంది. ఐ విల్ టీచ్ ఇట్. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మన్రెగ్స్ కెన్ బి బ్యాంక్ రోల్డ్ టు. ఓకే ఫైన్. బ్యాంక్ రోల్ అంటే అర్థం ఏంటి? బ్యాంక్ రోల్ అంటే టు సపోర్ట్ ఏ బిజినెస్ ఆర్ ఏ ఫంక్షన్ ఆర్ ఎనీథింగ్ ఫైనాన్షియలీగా దాన్ని సపోర్ట్ చేయడానికి బ్యాంక్ రోల్ అంటారు. బ్యాంక్ రోల్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ వర్బ్ హియర్. మన్రెగ్స్ అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఓకే, సో దీన్ని కూడా మనం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయొచ్చు. అంటే అర్థం ఏంటంటే
జనరల్గా ఈ పేమెంట్స్ ఎవరు చేస్తారు? గవర్నమెంట్ డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనమాట. ఈ ఎవరెవరైతే వర్క్ చేస్తారో వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ డైరెక్ట్గా పేమెంట్ చేస్తుంది. అయితే దీంట్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే వర్క్ చేసిన ఎన్నాళ్ళకో పేమెంట్స్ రావడం, డిలేలు అవ్వడం, వెంటనే వాళ్ళకి అందుబాటులో లేకపోవడం ఒక ప్రాబ్లం. రెండవది, ఇప్పుడు ఇమీడియట్గా చాలామందికి సమస్య ఉంది. ఇప్పుడు ఇమీడియట్గా వర్క్ ఎప్పుడు ఐడెంటిఫై చేస్తారు, ఎప్పుడు అసైన్ చేస్తారు, మళ్ళీ మాన్సూన్ సీజన్ వచ్చేస్తుంది. సో వర్క్ లేకపోతే మరి వాళ్ళకి ఎలా పేమెంట్లు అవుతాయి, ఇలాంటివన్నీ ఇప్పుడు సమస్యలు ఉన్నాయి. సో దానికి దిస్ ఆథర్ ఈజ్ గివింగ్ ఎ సొల్యూషన్, ఒక సొల్యూషన్ ఇస్తున్నారు. లెట్స్ అండర్స్టాండ్ దట్ సొల్యూషన్. ద ఆత్మనిర్భర్ ప్యాకేజ్ హ్యాస్ బీన్ జుడిషియస్లీ డ్రాన్ అప్. జుడిషియస్లీ అంటే విత్ ఎ లాట్ ఆఫ్ సెన్స్, లాజికల్గా ఆలోచించి అని అర్థం అనమాట. చాలా ఆలోచించి తయారు చేశారు. డ్రాన్ అప్ విత్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ అండర్ ది పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన. పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద క్యాష్ ట్రాన్స్ఫర్స్ మరియు బ్యాంక్ రోలింగ్ ఆఫ్ ద ఎంఎస్ఎంఈ, ఫార్మ్ అండ్ ఎన్బిఎఫ్సి సెక్టర్స్. ఎంఎస్ఎంఈ సెక్టర్, ఫార్మ్ సెక్టర్, ఎన్బిఎఫ్సి సెక్టర్కి బ్యాంక్ రోలింగ్ అంటే అర్థం ఏంటి? గివింగ్ ఫినాన్షియల్ సపోర్ట్, అంటే వాళ్ళకి లోన్స్ కానీ లిక్విడిటీ కానీ క్రెడిట్ అందుబాటులోకి తీసుకురావడం. అండ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఇన్ స్ట్రాటజిక్ సెక్టర్స్. డిఫెన్స్, అగ్రికల్చర్ లాంటి సెక్టర్స్లో స్ట్రక్చరల్ రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చారు. అగ్రికల్చర్లో డిఫరెంట్ యాక్ట్స్ని మోడిఫై చేసే ప్లాన్స్ ఉన్నాయి. అలాగే డిఫెన్స్లో ఎఫ్డీఐని ఇంక్రీజ్ చేశారు. సో ఇవన్నీ కూడా ఆత్మనిర్భర్ ప్యాకేజ్లో ఆల్రెడీ జరిగినాయి. యట్ and any opportunity to put more money in the hands of poor and the marginalized should be explored on a continual basis. అంటే ఇన్ని చేసినప్పటికీ కూడా ఏదైనా పేద ప్రజల చేతుల్లో ఎక్కువ మనీ పెట్టే అవకాశం ఉంటే, ఆపర్చునిటీ ఉంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. పూర్ అండ్ ద మార్జినలైజ్డ్ అంటే అర్థం ఏంటి? దోస్ హూ హ్యావ్ బీన్ ట్రీటెడ్ యాజ్ ఇన్సిగ్నిఫికెంట్, అణగారిన వర్గాలు అంటాం మనం. అంటే వాళ్ళు ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ గురించి పట్టించుకోకుండా ప్రభుత్వాలు ఎక్కడైతే నిర్లక్ష్యంగా ఉంటాయో, లేదా ఊర్లలో ఉండేవాళ్ళు వీళ్ళు తక్కువ వాళ్ళు అనే వాళ్ళని పట్టించుకోకుండా ఉంటామో అలాంటి వాళ్ళు మార్జినలైజ్డ్ సెక్షన్స్ అంటారు. సో వాళ్ళ చేతుల్లో ఎక్కువ మనీ పెట్టే కార్యక్రమాలు ఏమైనా ఉంటే, అవకాశాలు ఉంటే వాటిని ప్రభుత్వాలు ఎక్స్ప్లోర్ చేయాలి. అనేది కంటిన్యూస్గా ఎక్స్ప్లోర్ చేయాలి అని అర్థం. దెర్ ఈజ్ అన్ అర్జెంట్ నీడ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లిక్విడిటీ ఫ్రమ్ బ్యాంక్స్ టు దెమ్ ఇన్ ఎ రిస్క్ మిటిగేటెడ్ వే. బ్యాంక్స్ నుంచి వాళ్ళకి ఇమీడియట్గా క్యాష్ పంపించడానికి అర్జెంట్ నీడ్ ఉంది. ఇన్ విచ్ వే? రిస్క్ మిటిగేటెడ్ వే. అంటే మామూలుగా ఇచ్చేసాం అనుకోండి, అది రిస్క్. ఎందుకంటే బ్యాంకులకి తిరిగి బ్యాంకులు ఎప్పుడైనా అప్పులు ఇస్తాయి, ఊరికే ఇవ్వవు కదా. సో రిస్క్ మిటిగేటెడ్ వే అంటే బ్యాంకులకి రిస్క్ లేకుండా, బ్యాంకులకి ఇబ్బంది లేకుండా, బ్యాంకులు రిస్క్ని మిటిగేట్ చేసే విధంగా బ్యాంక్స్ నుంచి వాళ్ళకి డబ్బులు పంపించే అవకాశాలు ఉన్నాయి, వాటిని ఎక్స్ప్లోర్ చేయాలి అనేటట్టుగా మాట్లాడుతున్నమాట. అర్జెంట్ నీడ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లిక్విడిటీ ఫ్రమ్ బ్యాంక్స్. ఎందుకంటే బ్యాంక్స్ ఆర్ ఫ్లష్ విత్ క్యాష్. అట్ ప్రజెంట్ బ్యాంక్స్ దగ్గర క్యాష్ ఉంది, ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ చాలా లోన్స్ ఇస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కూడా లోన్ తీసుకునే వాళ్ళు, ఇన్ ద సెన్స్ బ్యాంక్స్ పెద్ద కార్పొరేట్స్కి ఇవ్వడానికి ఇష్టపెట్టుకోవట్లేదు, ఎందుకంటే ఎన్పిఎస్గా మారిపోతాయి, తిరిగి రావనే భయంతో. అందుకని ఆల్ ద బ్యాంక్స్ హ్యావ్ ఎనఫ్ క్యాష్ విత్ దెమ్. ఆ క్యాష్ అలాగే పెట్టుకోవడం వల్ల బ్యాంకులకు కూడా ఉపయోగం ఉండదు. అందుకని వీళ్ళు ఏం ప్రపోజ్ చేస్తున్నారు? ఆ క్యాష్ని బ్యాంకుల నుంచి ఈ జనాలకి అందేలాగా చేస్తే బాగుంటుంది అని. ఇన్ రిస్క్ మిటిగేటెడ్ వే అంటే ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి ఎలా వస్తాయి, దాని గురించి కూడా మాట్లాడదాం. In this context, the recently announced hike in MNREG's allocation could be tweaked for microfinancing by banks, significantly boosting demand. రీసెంట్గా ఏం జరిగిందంటే, ఇంతకుముందు 61,000 కోట్లు అలొకేట్ చేయబడి ఉంది ఆల్రెడీ. ఎవరికి? మన మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కోసం. దానికి ఇంకో 40,000 కోట్లు యాడ్ చేసి మొత్తం 1,00,000 కోట్లు చేశారు. దాన్ని 1,00,000 కోట్లు మొత్తానికి పెంచారు, 2/3 పెంచారనమాట. సో అయితే ఈ పెంచినప్పుడు ఏమంటున్నారంటే, దాంట్లో చిన్న మార్పులు చేసి మైక్రో ఫినాన్సింగ్ బై బ్యాంక్స్కి అవకాశం ఇస్తే బాగుంటుందేమో అంటున్నారు. అంటే తను ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది మనం వెళ్తున్న కొద్దీ అర్థమవుతుంది. సో ఏంటనేది చూద్దాం. సిగ్నిఫికెంట్లీ బూస్టింగ్ డిమాండ్. అలా చేయడం వల్ల డిమాండ్ అనేది ఇమీడియట్గా బూస్ట్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. లెట్స్ సీ వాట్ హీస్ ట్రైయింగ్ టు టెల్. There is a large economic literature on cash transfers to the poor and how they perk up consumption when households are liquidity constrained in times of crisis such as the current one. Literature అంటే చాలా రాయబడి ఉంది. There is a large economic literature. వీటి గురించి చాలా వరకు రాశారు. ఏమని? దేని గురించి? ఆన్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ టు పూర్ అండ్ హౌ దే పర్క్ అప్ కన్సంప్షన్ వెన్ హౌస్హోల్డ్స్ ఆర్ లిక్విడిటీ కన్స్ట్రైన్డ్. అర్థమైందా? పూర్కి క్యాష్ ట్రాన్స్ఫర్స్ చేసినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా స్పెండ్ చేస్తారు, బికాజ్ దే కెనాట్ సేవ్ ఇట్. వాళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి, అవసరాలు తీరకే వాళ్ళు అలా ఉండిపోయారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, వెన్ యూ సెండ్ ఎ లాట్ ఆఫ్ మనీ టు దెమ్, క్యాష్ ట్రాన్స్ఫర్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సో ఇట్ విల్ పర్క్ అప్ కన్జంప్షన్ అది పెంచుతుంది.
అంటే వాళ్ళు బికాస్ దే స్పెండ్ ఇట్ ఇమీడియట్లీ, ఎందుకంటే వాళ్ళకి ఆ తీరని అవసరాలు చాలా ఉంటాయి. సో కాబట్టి ఇమీడియట్గా స్పెండ్ చేస్తారు. ఇమాజిన్ చేసుకోండి, బాగా డబ్బులున్న వ్యక్తికి ఇంకొంచెం ఇన్కమ్ వచ్చిందనుకోండి, తను స్పెండ్ చేస్తాడా? తన బేసిక్ స్పెండింగ్ ఉండాల్సిన డబ్బులు ఆల్రెడీ ఉన్నాయి. సో ఎడిషనల్ ఇన్కమ్ అంతా కూడా ఏమవుతుంది, సేవింగ్స్లోకి వెళ్తుంది. సో డబ్బులు ఉన్న వాళ్ళకి ఎక్కువ మనీ వచ్చినప్పుడు దే పుట్ ఇట్ ఇన్ సేవింగ్స్లో పెడతారు. కానీ పేదవాళ్ళకి మనీ వచ్చినప్పుడు దే స్పెండ్ ఇట్, బికాస్ వాళ్ళకి తీరని చాలా అవసరాలు ఉంటాయి కాబట్టి. దాని గురించి ఆల్రెడీ ఇనఫ్ ఎకనామిక్ లిటరేచర్ అనేది ఉంది. లిక్విడిటీ కాన్స్టెంట్ అంటే లిక్విడిటీ మీద రెస్ట్రిక్షన్, చేతిలో డబ్బులు లేని పరిస్థితి అని అర్థం అనమాట. సచ్ యాజ్ ది కరెంట్ వన్, ఇప్పుడున్న పరిస్థితి లాంటిది. For example, a study of the 2008 tax rebates after the global financial crisis found a relatively large MPC అంటే marginal propensity to consume as high as 0.67 for such households. Marginal propensity to consume అంటే ఇట్స్ అన్ ఎకనామిక్ కాన్సెప్ట్. చూడండి, మార్జినల్ అంటే ఇంక్రిమెంటల్ అన్నట్టు తీసుకోవచ్చు. ప్రొపెన్సిటీ అంటే ఇంక్లినేషన్ ఆర్ టెండెన్సీ టు కన్జ్యూమ్ అంటే స్పెండ్ చేయడం, కన్జంప్షన్, మనకి ఇచ్చిన దాన్ని కన్జ్యూమ్ చేయడం అంటే వాడేయడం అనమాట. అంటే మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గెట్ అన్ అడిషనల్ ఇన్కమ్ ఆఫ్ 100 రూపీస్, ఓకే, ఒక హౌస్ హోల్డ్ అనుకోండి, ఒక ఇండివిజువల్ వ్యక్తి అనుకోండి, 100 రూపాయలు అడిషనల్ ఇన్కమ్ మనకు వచ్చినప్పుడు అందులో మీరు 70 రూపాయలు స్పెండ్ చేసి 30 రూపాయలు దాచుకున్నారనుకోండి, దట్ మీన్స్ యువర్ ఎంపీసీ ఈజ్ 0.7. అంటే హౌ మచ్ ఆఫ్ ద అడిషనల్ ఇన్కమ్ ఆర్ యూ స్పెండింగ్, దట్స్ యువర్ ఎంపీసీ. ఎలా చెప్తారు? సో ఎంత స్పెండ్ చేస్తున్నాం? 70 రూపీస్, అది న్యూమరేటర్లో వేసుకుంటారు. కింద అడిషనల్ ఇన్కమ్ ఎంత? 100 రూపీస్, అది డినామినేటర్లో వేసుకుంటాం. సో చేంజ్ ఇన్ స్పెండింగ్ బై చేంజ్ ఇన్ ఇన్కమ్, అంటే అడిషనల్ ఇన్కమ్ ఎంత, అందులో ఎంత మనీ స్పెండ్ చేస్తున్నాం. సో 70 రూపీస్ బై 100 వేసుకుంటే 0.7, దట్ 0.7 ఈజ్ యువర్ ఎంపీసీ ఆర్ మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్. సో ఎకనామిక్ లిటరేచర్ ఏం చెప్తుందంటే, పేదవాళ్ళకి, పూర్కి ఉండే ఎంపీసీ ఈజ్ మచ్ హయ్యర్ దాన్ రిచ్. అంటే రిచ్కి ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చినప్పుడు మెజారిటీ ఆఫ్ ద మనీ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ సేవింగ్స్, ఎందుకంటే వాళ్ళ బేసిక్ నీడ్స్ ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోయాయి. కానీ పూర్కి ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చినప్పుడు మెజారిటీ ఆఫ్ దట్ ఇన్కమ్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ స్పెండింగ్. అంటే పూర్ చేతిలో డబ్బులు పెట్టడం వల్ల కన్జంప్షన్ జరుగుతుంది, అగ్రిగేట్ డిమాండ్, మనకి మార్కెట్లో ఎకానమీలో డిమాండ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం అనమాట. సో 2008 లాస్ట్ టైం 2008-9 క్రైసిస్ వచ్చినప్పుడు కూడా ట్యాక్స్ రిబేట్స్ ఇచ్చారంటే ట్యాక్సులు తగ్గించారు. ట్యాక్సులు తగ్గించినప్పుడు ఏమవుతుంది, దెర్ విల్ బి అడిషనల్ టేక్ హోమ్, అడిషనల్ ఇన్కమ్ వస్తుంది ప్రతి ఎంప్లాయీకి కూడా. ఆ అడిషనల్ ఇన్కమ్ వచ్చినప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ దట్ మనీ వాజ్ స్పెంట్. అందుకే అక్కడ మీకు ఏం చెప్పారు, 0.67 ఉంది హౌస్ హోల్డ్స్కి ఎంపీసీ అంటే ప్రతి 100 రూపాయలు ఎక్స్ట్రా ఆదాయం బికాజ్ ఆఫ్ లెస్సర్ ట్యాక్సెస్, ఫ్యూవర్ ట్యాక్సెస్ తగ్గడం వల్ల వస్తున్న ఎక్స్ట్రా ఇన్కంలో 67% వాజ్ స్పెంట్. అక్కడ 0.67 అంటే మీనింగ్ అది. ఇన్ ఏ సిమిలర్ వేన్, అదే రకంగా ద ఎంపీసీ డ్యూరింగ్ ద కరెంట్ క్రైసిస్ కుడ్ బి సిగ్నిఫికెంట్లీ హయ్యర్ యాజ్ అ లాట్ ఆఫ్ ఇండివిజువల్స్ హ్యావ్ లాస్ట్ ఇన్కమ్ అండ్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ లేఆఫ్స్ అంటే ఉద్యోగాలు పోవడం అనమాట. సో ఇప్పుడు కూడా ఈ క్రైసిస్లో కూడా అలాంటికే మనం క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ కానీ డబ్బులు చేతిలో పెట్టే కార్యక్రమాలు ఏమైనా చేస్తే, సో అదేమవుతుంది, ఎంపీసీ అనేది చాలా ఎక్కువగా ఉండవచ్చు అని చెప్పి అంటున్నారు. అంటే వాళ్ళు మ్యాక్సిమం మనీని స్పెండ్ చేస్తారు. మీకు అనిపిస్తుందేమో స్పెండ్ చేస్తే ఏంటి సార్ ఉపయోగం అని. స్పెండ్ చేసినప్పుడే కదా ఎకానమీ అనేది కదలికి వస్తుంది. నీకు 100 రూపాయలు వచ్చాయి, అందులో 70 రూపాయలు నువ్వు స్పెండ్ చేసావు. స్పెండ్ చేయడం అనేది గాల్లో పెట్టి కాల్ చేయడం కాదు కదా. యూ విల్ బై సంథింగ్ విత్ దట్. వెన్ యూ బై సంథింగ్, ఏ బిజినెస్ ఈజ్ గెటింగ్ బెనిఫిటెడ్. సిస్టంలో ఒక బిజినెస్కి ఆదాయం వస్తుంది కాబట్టి ఆ బిజినెస్ నడుస్తుంది. ఆ బిజినెస్ నడడం వల్ల వాళ్ళు కొంతమందిని ఎంప్లాయ్ చేయగలుగుతారు. ఈ రకంగా చూసుకోవాలి మీరు సైకిల్. అలా ప్రతి ఒక్కరు కూడా స్పెండ్ చేస్తేనే బిజినెసెస్ అనేవి గ్రో అవుతాయి. బిజినెసెస్ అనేవి గ్రో అయితే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగితే మళ్ళీ ప్రజల చేతిలో ఆదాయం పెరుగుతుంది. ప్రజల చేతిలో ఆదాయం పెరిగితే మళ్ళీ స్పెండింగ్ అనేది పెరుగుతుంది. స్పెండింగ్ పెరిగితే మళ్ళీ బిజినెస్లు గ్రో అవుతాయి. ఇదే సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అంటారు. ఎలా చేయాలంటే మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ ఇండివిజువల్ హౌస్ హోల్డ్స్ వాళ్ళ దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉంటుంది. ఆ ఎక్సెస్ క్యాష్ని ఏం చేస్తారు, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బ్యాంక్స్లో సేవ్ చేసుకుంటారు. బ్యాంక్స్లో సేవ్ చేసుకున్నప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయి, అందులో కొంత పోర్షన్ రిజర్వ్ రిక్వైర్మెంట్ కోసం పక్కన పెట్టి మిగిలిన పోర్షన్ ఏం చేస్తాయి, దే లెండ్ టు బిజినెసెస్, కంపెనీస్కి అప్పులు ఇస్తాయి. చూసారా, హౌస్ హోల్డ్స్ వాళ్ళ సేవింగ్స్ బ్యాంక్స్లో పెట్టాయి. బ్యాంక్స్ కొంత మనీ పక్కన పెట్టి సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ రిక్వైర్మెంట్స్ కోసం మిగిలిన మనీని లెండ్ చేసాయి. ఎవరికి లెండ్ చేసాయి, కంపెనీస్కి లెండ్ చేసినప్పుడు కంపెనీస్ ఆ మనీ తీసుకొని బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, దెర్ విల్ బి మోర్ ఎంప్లాయ్మెంట్.
ఎందుకంటే ఎక్స్ట్రా కొత్త కంపెనీ పెట్టావు, దానికోసం మనుషుని తీసుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ప్లస్ వాళ్ళు వృద్ధి చెందుతారు. ఎంప్లాయ్మెంట్ రావడం వల్ల ఆ బిజినెసెస్లో పనిచేసేది ఎవరు? మళ్ళీ హౌస్ హోల్డ్సే. ఈ ఇళ్లలో ఉండే మనలాంటి వాళ్ళే కదా అందులో ఎంప్లాయీస్గా పనిచేస్తాం. సో హౌస్ హోల్డ్స్ నుంచి ఇన్కమ్ బ్యాంకులకు వెళ్ళింది, బ్యాంకుల నుంచి మనీ ఎవరికి వెళ్ళింది? బిజినెసెస్కి వెళ్ళింది. బిజినెసెస్ గ్రో అవ్వడం వల్ల దే వర్ ఏబుల్ టు ఎంప్లాయ్ మోర్ పీపుల్. దట్ మీన్స్ అగైన్ ద మనీ ఈజ్ ఫ్లోయింగ్ టువర్డ్స్ హౌస్ హోల్డ్స్. ఎంప్లాయ్ చేసినప్పుడు జీతాలు ఇవ్వాలి కదా. సో అక్కడ నుంచి హౌస్ హోల్డ్స్కి మళ్ళీ మనీ వెళ్ళింది. హౌస్ హోల్డ్స్కి మనీ వెళ్ళినప్పుడు మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు? కొంత మనీని సేవ్ చేస్తారు. సేవ్ చేసే మనీ బ్యాంకులకు వెళ్తుంది. కొంత మనీని ఆల్మోస్ట్ 60-70% స్పెండ్ చేస్తారు. స్పెండ్ చేసినప్పుడు ఏ ప్రొడక్ట్స్ కొంటారు? ఈ బిజినెసెస్ తయారు చేసే ప్రొడక్ట్సే కదా కొంటారు. ఒక చాక్లెట్ కొన్నామని చాక్లెట్ తయారు చేసే కంపెనీకి ఆదాయం వెళ్ళింది. అలాగే ఒక సైకిల్ కొన్నావు, సైకిల్ తయారు చేసే కంపెనీకి ఆదాయం వెళ్ళింది. నీ దగ్గర ఉన్న డబ్బుతో కారు కొన్నావు, కార్లు తయారు చేసే కంపెనీకి ఇన్కమ్ వెళ్ళింది. అలా అనమాట. సో మనీ మళ్ళీ అటు వెళ్తుంది. సో ఇది ఏమవుతుందంటే బ్యాంకుల్లో పెట్టే ప్రతి రూపాయి కూడా ఇంకా ఎక్కువ సంపదను సృష్టిస్తుంది. ఎందుకంటే ఎవరి డబ్బులు వాళ్ళ చేతిలోనే ఉండిపోతే ఎవరికి గ్రోత్ ఉండదు. సో ఈ రకంగా సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అంటారు. ఏ మనీ కూడా ఆగిపోదు, ఎక్కడ నుండి స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికే వస్తుంది. సో ఇన్కమ్ ఎలా ఫ్లో అవుతూనే ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ది సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అండ్ మల్టీప్లయర్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. ప్రతి రూపాయి కూడా రూపాయి కాకుండా ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రభుత్వాలు పేద ప్రజల చేతిలో డబ్బులు పెడితే అవి ఖాళీగా ఉండిపో, దే స్పెండ్ చేసినప్పుడు ఏమవుతుంది? దట్ మనీ గోస్ టు బిజినెసెస్కి వెళ్ళినప్పుడు అర్థం ఏంటి? సేల్స్ పెరుగుతాయి. సేల్స్ పెరిగినప్పుడు ట్యాక్స్లు వస్తాయి. ట్యాక్స్ల పైన గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. ప్లస్ బిజినెస్లు వృద్ధి చెందుతాయి కాబట్టి దే విల్ ఎక్స్పాండ్, దే విల్ పే మోర్ టు దేర్ ఎంప్లాయీస్కి పెట్టినప్పుడు మళ్ళీ వాళ్ళ చేతిలో క్యాష్ పెరుగుతుంది. వాళ్ళ చేతిలో క్యాష్ పెరిగినప్పుడు వాళ్ళు మళ్ళీ స్పెండ్ చేస్తారు. స్పెండ్ చేసినప్పుడు బిజినెస్లు మళ్ళీ ఇంప్రూవ్ అవుతాయి. ఆ రకంగా వాళ్ళు ఎక్స్పాండ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ రకంగా ఉంటుంది. ఇట్ లీడ్స్ టు ఏ మల్టీప్లయర్ ఎఫెక్ట్ ఇన్ ద సిస్టమ్. అందుకే ఇవన్నీ చెప్తున్నారన్నమాట. In a similar vein, MPC during the current crisis could be significantly higher as a lot of individuals have lost income and are experiencing layoff అంటే ఉద్యోగాలు పోవడం. Hence, a transfer of income to such people could have a material impact on consumption. సో మనీని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల కన్జంప్షన్ మీద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉంటుంది. మెటీరియల్ ఇంపాక్ట్ అంటే ఇక్కడ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అనేది ప్రభావం అనేది ఉంటే అవకాశం ఉంటుంది. కుడ్ హ్యావ్ అంటే అవకాశం ఉండడం, రైట్? పాసిబిలిటీ, సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. Regarding the current crisis, the migrant worker problem and the resultant surplus labor in rural areas will necessarily lead to significant increased dependence on MNREGA scheme this year. మైగ్రెంట్ వర్కర్స్ యాక్చువల్గా సిటీస్లో కన్స్ట్రక్షన్ కంపెనీస్ దగ్గర పనిచేస్తూ ఉంటారు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో వాటిలో. కానీ వీళ్ళందరూ ఎటు మూవ్ అయ్యారు? రూరల్ ఏరియాస్కి మూవ్ అయిపోయారు. వాళ్ళందరూ రూరల్ ఏరియాస్కి మూవ్ అయిపోవడం వల్ల ప్రాబ్లం ఏంటి? వీళ్ళందరికీ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఎవరి మీద పడింది? ప్రభుత్వాల మీద పడింది. ఉపాధి ఎక్కడ కల్పించాలి? రూరల్ ఏరియాస్లో ఉపాధి కల్పించడానికి ఉన్న స్కీమ్ ఏంటి? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. సో దానికి గవర్నమెంట్ ఏం చేసింది? అలొకేషన్ పెంచింది. 61,000 కోట్ల నుంచి 101,000 కోట్లకి పెంచింది. 40,000 కోట్లు అడిషనల్గా యాడ్ చేసింది. In this context, the government's move to hike the allocation by a decent 40,000 crore for this scheme has been welcomed all around. అందుకోసమే గవర్నమెంట్ ఇంక్రీజ్ చేసింది. అది ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించారు. In fact, sequencing the implementation transfer of the cash to MNREGA's beneficiaries will be one of the most crucial aspects of the livelihoods component of Atmanirbhar. In fact, Atmanirbhar స్కీమ్లో అంటే 20 లక్షల కోట్ల స్కీమ్లో ఓవరాల్ కాంపనెంట్లో ఆత్మనిర్భర్లో మోస్ట్ ఇంపార్టెంట్ లైవ్లీహుడ్ కాంపనెంట్ ఇదే. ఏంటి? 40,000 కోట్లు మన్రేగా స్కీమ్కి కేటాయించడం అనేది. ద మన్రేగా ఈజ్ అ స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ టు ప్రొవైడ్ 100 days ఆఫ్ జాబ్. స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ అంటే అర్థం ఏంటి? స్టాట్యూట్ అంటే లా, ఆర్డినరీ లాని స్టాట్యూట్ అంటారు, అంటే సాధారణ చట్టం. సో చట్టపరమైన ఆబ్లిగేషన్ గవర్నమెంట్కి, ఎందుకంటే దానిపైన ఒక చట్టం ఉంది కాబట్టి మన్రేగా మీకు ఏ వస్తుంది చూడండి. ఏ అంటే యాక్ట్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. యాక్ట్ అంటే చట్టం. ఎస్ పెడితే స్కీమ్ అంటే పథకం. అది ఒక చట్టం అంటే గవర్నమెంట్కి స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ ఉంది. సో ఖచ్చితంగా చెయ్యాలి. చేయకపోతే ఏమవుతుంది? పార్లమెంట్ క్వశ్చన్ చేస్తుంది. ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్ వీ ఫాలో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ అంటే అర్థం ఏంటి? దేర్ ఆర్ 2 kinds, రైట్? మనకి డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ అని 2 ఉంటాయి. ఇండైరెక్ట్లో మళ్ళీ పార్లమెంటరీ ఫామ్, ప్రెసిడెన్షియల్ ఫామ్. యూఎస్లో ఫాలో అయ్యేది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ, ఇండియాలో ఫాలో అయ్యేది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. ఇన్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేటివ్. అంటే అర్థం ఏంటి? ఎగ్జిక్యూటివ్ అంటే ప్రభుత్వ యంత్రాంగం.
దే ఆర్ ఆన్సరబుల్ టు పార్లమెంట్కి వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. చట్టం చేసేది ఎవరు? పార్లమెంట్. సో పార్లమెంట్ చేసిన చట్టాన్ని అమలుపరచలేదు అనుకోండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదనుకోండి, దే ఆర్ ఆన్సరబుల్ టు పార్లమెంట్ సమావేశాలు ఎవరైనా క్వశ్చన్ చేసి అడగొచ్చు, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి వస్తుంది. అందుకే మనకి పార్లమెంటరీ ఫామ్లో ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్ అంటాం. సో అందుకని చట్టపరమైన ఆబ్లిగేషన్ వాళ్ళకు ఉంది. ఎందుకు 100 days ఆఫ్ జాబ్స్ ప్రొవైడ్ చేయాలని. ద నెంబర్ ఆఫ్ మన్రేగ్స్ కార్డ్ హోల్డర్స్ కరెంట్లీ స్టాండ్స్ ఎట్ 11.94 crores. ఆల్మోస్ట్ 12 కోట్ల మందికి మహాత్మా గాంధీ స్కీమ్ యొక్క కార్డ్స్ ఉన్నాయి. ద యాక్టివ్ కార్డ్ హోల్డర్స్ ఆర్ లోవర్, కానీ అందులో యాక్చువల్గా పనిచేసే వాళ్ళు తక్కువ మంది. ఇట్ ఈస్ ఇంప్లాయిడ్ దట్ దీస్ పీపుల్ విల్ హ్యావ్ టు బి గివెన్ ఎంప్లాయ్మెంట్ ఫర్ 100 days ఇన్ 2020-21. అంటే అర్థమేంటి? వీళ్ళందరికీ కూడా 100 days మినిమం ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి 2020-21 సంవత్సరంలో. విత్ 61,500 crores హ్యావింగ్ బీన్ ఆల్రెడీ సెట్ అసైడ్ ఇన్ బడ్జెట్లో ఆల్రెడీ 61,500 కోట్లు పక్కన పెట్టి ఉంచారు. ద టోటల్ అలొకేషన్ అగ్రిగేట్స్ టు మోర్ దాన్ 1 lakh crore నౌ. ఈ 40,000 కోట్లు కలిపితే మీకు ఎంత అవుతుంది? 1,01,500 కోట్లు. సో మోర్ దాన్ 1,00,000 కోట్లు అవుతుందన్నమాట. అగ్రిగేట్ అంటే మొత్తం కలగలిపి ఎంత అవుతుందని టోటల్ సమ్. డెలివరీ ఆఫ్ క్యాష్ ఇన్ అవర్ వ్యూ ఈ 1,00,000 కోట్లు బాగానే ఉంది. ఈ 1,00,000 కోట్లు ప్రజల చేతుల్లోకి ఎలా వెళ్తాయి? అది సమస్య. ఇన్ అవర్ వ్యూ ఎన్ష్యూరింగ్ దట్ ద వర్క్ అండ్ కాన్సిక్వెంట్లీ ద పేమెంట్ ఫర్ ద వర్క్ రీచెస్ ద హ్యాండ్స్ ఆఫ్ ద బెనిఫిషరీస్ షుడ్ బి ద టాప్ మోస్ట్ ప్రయారిటీ ఆఫ్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. వర్క్ జరగాలి, జరిగిన వర్క్కి తగినట్టు లబ్ధిదారులకి బెనిఫిషరీస్కి డబ్బులు అందాలి. ఇలా అందడం అనేదే టాప్ మోస్ట్ ప్రయారిటీ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్కి మరియు స్టేట్ గవర్నమెంట్స్కి అదే టాప్ ప్రయారిటీ అవ్వాలి. బట్ ప్రాక్టికల్ డిఫికల్టీస్ లైక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ వర్క్, ద ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ విచ్ హెస్ ఆల్రెడీ సెట్ ఇన్ అండ్ ద కంటైన్మెంట్ జోన్ రెస్ట్రిక్షన్స్ విల్ సివియర్లీ ఇంపాక్ట్ ది క్యాష్ ఫ్లో టు బెనిఫిషరీస్. చూడండి, కరెక్టే, కానీ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయి మీకు? ఐడెంటిఫికేషన్ ఆఫ్ వర్క్. ఏ వర్క్ ఇస్తాం? ఇంతమంది ఉన్నారు, పల్లెటూరులో ఎంత పని ఉంటుంది? సో జనరల్గా చెరువుల్లో పూడికలు తీయడాలు, మొక్కలు నాటాలు, తవ్వడాలు, మనకి వాటర్ షెడ్స్ కన్స్ట్రక్ట్ చేయడాలు, మనకి సోక్ పిట్స్ తయారు చేయడం, అంటే మనకి ఇంకుడు గుంతలు ఉంటాయి చూడండి, వర్షాకాలం వస్తుంది, ఇంకుడు గుంతలు తయారు చేయడం, అంటే వాటర్ స్టోర్ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయొచ్చు. కానీ తొందరగా ఐడెంటిఫై చేయాలి. మాన్సూన్ వచ్చేస్తుంది, మాన్సూన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే పని సరిగ్గా రన్ చేయడం అవ్వదు కదా. వర్షం పడుతున్నప్పుడు ఏం పని చేస్తారు? చేయలేరు. అండ్ దాంతో కంటైన్మెంట్ జోన్ రెస్ట్రిక్షన్స్. ఇఫ్ ఇట్ ఈస్ అ కంటైన్మెంట్ జోన్ అంటే వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందిన ఏరియా అనుకోండి, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఉండేటప్పుడు ఇట్ విల్ సివియర్లీ ఇంపాక్ట్ ది క్యాష్ ఫ్లో టు ది బెనిఫిషరీకి వెళ్ళాల్సిన క్యాష్ ఫ్లోని అది ప్రభావితం చేస్తుంది. దీస్ ఆర్ ఆల్ ప్రాబ్లమ్స్. సో వీరిస్తున్న సొల్యూషన్ ఏంటో చూద్దాం. అన్ ఈజీ వే బై విచ్ దిస్ క్యాష్ ఫ్లో కెన్ బి యాక్చువలైజ్డ్ అండ్ ఫ్రంట్ లోడెడ్ ఇమీడియట్లీ ఈజ్ ఫర్ కమర్షియల్ బ్యాంక్స్ సిట్టింగ్ ఆన్ సర్ఫీట్స్ అంటే సర్ప్లస్ ఆఫ్ లిక్విడిటీ to advance at least 40% of the eligible amount based on minimum wages fixed by the state governments multiplied by 100 to the Manrega card holders on the basis of a simplified application form. సో వీళ్ళు ఏమంటున్నారు? మొత్తం 1,00,000 కోట్లు అనుకుంటే అందులో కనీసం 40,000 కోట్లు 40% వాళ్ళకి అప్పు రూపంలో ముందే ఇచ్చేస్తే ఎలా ఉంటుంది? సెంట్రల్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర కావాల్సినంత క్యాష్ ఉంది, ఎందుకంటే వాళ్ళు కంపెనీస్కి ఇవ్వట్లేదు. సో కంపెనీస్ కూడా వాళ్ళకి, ఎందుకంటే బిజినెస్ అనేది గ్రో అవ్వట్లేదు కాబట్టి సిస్టంలో క్యాష్ ఫ్లో అనేది స్తంభించిపోయింది. సో ఎలాగూ క్యాష్ ఉంది కాబట్టి వీళ్ళ ద్వారా అడ్వాన్స్లు ఇప్పిస్తే ఎలా ఉంటుంది? ఎలాగూ వాళ్ళు రేపు పొద్దున పని చేస్తారు, ఆ పని చేసేదానికి ముందే వాళ్ళకి అడ్వాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది? సో అడ్వాన్స్ ఇచ్చి బ్యాంకులు ఖాళీగా కూర్చుంటాయా? బ్యాంకులకి ఏం కావాలి? వడ్డీ కావాలి. అయితే వడ్డీకి ఎవరు గ్యారంటీ ఉండాలి? గవర్నమెంట్. వర్కర్స్ ఇస్తారా? వర్కర్స్ ఇవ్వలేరు కాబట్టి గవర్నమెంటే వడ్డీ కూడా చెల్లించాలి అనేది ఇక్కడ ప్రపోజల్. అది మనకి నెక్స్ట్ రాయబోతున్న సెంటెన్స్లో కనిపిస్తుంది. ఒక సింప్లిఫైడ్ అప్లికేషన్ ఫామ్ ద్వారా ఇవ్వాలని చెప్పి అన్నారు. ఆల్ ఆఫ్ దెమ్ హోల్డ్ బ్యాంక్ అకౌంట్స్. అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ద ఎర్లియర్ పేమెంట్స్ హ్యావింగ్ బీన్ పుష్ త్రూ బ్యాంక్ అకౌంట్స్. ఇంతకుముందు గవర్నమెంటే ప్రతిదీ కూడా బ్యాంక్ అకౌంట్స్ ద్వారానే వచ్చేలాగా చేసింది కాబట్టి అందరికీ బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి. సో అది పెద్ద సమస్య కాదు ఇప్పుడు. వాట్ కంఫర్ట్ కెన్ ద సెంట్రల్ గవర్నమెంట్ గివ్ టు ద బారోవర్స్ ద మన్రేగ్స్ కార్డ్ హోల్డర్స్? సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకి ఎటువంటి కంఫర్ట్ ఇవ్వగలుగుతుంది? ద గవర్నమెంట్ కెన్ కమ్ ఫార్వర్డ్ టు రీయింబర్స్ ద ఇంట్రెస్ట్ కాస్ట్ ఆన్ దీస్ అడ్వాన్సెస్. The interest on these tiny advances can be in the range of 9%. దీని మీద 9% వరకు వడ్డీ ఉండొచ్చు. ఈ 9% వడ్డీని రీఎంబర్స్ చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. ప్రభుత్వం ముందుకు వస్తేనే రిస్క్ అనేది మిటిగేట్ అవుతుంది. ఇందులో స్టార్టింగ్లో రాసే రిస్క్ మిటిగేటెడ్ వే అంటే అర్థం ఏంటి? రిస్క్ని తగ్గించేలాగా. అప్పుడు ఇది బ్యాంకులకి ఉపయోగం, వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్కి ఉపయోగం అవుతుంది, వీళ్ళకి ఉపయోగం ఉంటుంది. ప్రభుత్వం కొంచెం ఇంట్రెస్ట్ బర్డెన్ తీసుకోవాలి. గవర్నమెంట్స్ కమిట్మెంట్ విల్ బి జస్ట్ అబౌట్ ఎ మ్యాక్సిమం ఆఫ్ 9% ఆఫ్ 40,000 crore. 40,000 crore 9% వేసుకుంటే మీకు
an outer limit of 3,600 crore. But this will push 40,000 crore into rural households. ఇలా చేయడం వల్ల 40,000 కోట్లు డైరెక్ట్గా రూరల్ హౌస్ హోల్డ్స్ ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. Many of the migrant laborers going back may well belong to these families who are మండెక్ కార్డ్ హోల్డర్స్. ఇప్పుడు మైగ్రెంట్ లేబరర్స్ ఎవరైతే ఉన్నారో ఇళ్ళకి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా మోస్ట్లీ అలాంటి ఫ్యామిలీస్కి చెందిన వాళ్ళే, ఈ మండెక్ కార్డ్ హోల్డర్స్ యొక్క ఫ్యామిలీస్కి చెందిన వాళ్ళే అయ్యి ఉంటారు. The assurance of this union government that it will reimburse the interest cost to the beneficiaries along with the Mandek's work payment will be a great comfort to banks for ensuring recovery of the monies involved. Monies అంటే మనీ యొక్క ప్లూరల్ ఫామ్ అనమాట, MONEY మనీ, దాని యొక్క ప్లూరల్ ఫామ్ మోనీస్. సో గవర్నమెంట్ అభయం ఇస్తే అష్యూరెన్స్ అని అర్థం ఏంటి? టు గివ్ కాన్ఫిడెన్స్. ద అష్యూరెన్స్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ దట్ ఇట్ విల్ రీయింబర్స్ ద ఇంట్రెస్ట్ కాస్ట్ టు ద బెనిఫిషరీస్కి ఇలా ముందు బ్యాంకులు లోన్ ఇవ్వడం వల్ల, అడ్వాన్స్ ఇవ్వడం వల్ల దాని మీద పడే వడ్డీని గవర్నమెంట్ రీయింబర్స్ చేస్తుంది అని చెప్పి అష్యూరెన్స్ ఇస్తే బ్యాంకులకి అలాంగ్ విత్ పేమెంట్, ఆ పేమెంట్ డబ్బులతో పాటు వడ్డీ ప్లస్ 40,000 కోట్లు ప్లస్ 3,600 వడ్డీ కలిపి గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పి బ్యాంకులకి అష్యూరెన్స్ ఇస్తే ఇట్ విల్ బి ఎ గ్రేట్ కంఫర్ట్ ఫర్ బ్యాంక్స్ ఫర్ ఎన్ష్యూరింగ్ రికవరీ ఆఫ్ ద మనీస్ అడ్వాన్స్డ్. ఆ మనీ రికవరీ విషయంలో బ్యాంకులకి కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పి అంటున్నారు. As the Mandek's work and the payments are expected to come to the beneficiaries within a maximum period of 1 year, the principal can be expected to be recovered when the DBT for the Mandek's work happens from the government. ఎలాగో 1 year పడుతుంది మొత్తం అంతా కూడా. Mandek work payments are expected to come to the beneficiaries within a maximum period of 1 year. So principal can be expected to recovered when the DBT for Mandek's work happens from the government. DBT అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అంటే మొత్తం వర్క్ అయిన తర్వాత వర్క్ చేశారని చెప్పి ప్రూఫ్ ఇస్తే అప్పుడు గవర్నమెంట్ పేమెంట్ చేస్తుంది. అది ప్రిన్సిపల్ అంటే యాక్చువల్ అమౌంట్ అనేది గవర్నమెంట్ ఎప్పుడు బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తుందో అప్పుడు రికవర్ చేసుకోవచ్చు, కానీ ముందు ఇంట్రెస్ట్ వేరేగా కట్టుకుంటారు అన్నమాట. అలాగా దిస్ మైక్రో లైవ్లీహుడ్స్ లోన్ విల్ బి సిమిలర్ టు ఎనీ అదర్ శాలరీ ఆర్ పెన్షన్ లింక్డ్ లోన్ గివెన్ బై బ్యాంక్స్ టు ది ఆర్గనైజ్ సెక్టర్. ఆర్గనైజ్ సెక్టర్ అంటే ఆల్రెడీ ఆ శాలరీస్ చక్కగా ఉన్న, మనకు చూడండి ప్రైవేట్ సెక్టర్ కానీ గవర్నమెంట్ సెక్టర్లో కానీ మంత్లీ శాలరీస్ పెన్షన్స్ వచ్చే ఈ సెక్టర్లో బ్యాంక్స్ ఆల్రెడీ ఇస్తూ ఉంటాయి లోన్స్. దాని లాంటిది ఇది కూడా, ఎందుకంటే రేపు పొద్దున్న రాబోతున్న ఇన్కమ్ని, అంటే ఎలాగో శాలరీ వస్తుంది కదా, రేపు పొద్దున్న రాబోతున్న ఇన్కమ్ దృష్టిలో పెట్టుకుని ముందే లోన్ ఇవ్వడం, అడ్వాన్సెస్ ఇస్తారు. ఆ టైప్లో ఇక్కడ కూడా రేపు పొద్దున్న మీకు ఎలాగో ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్ నుంచి, సో దానికి ముందే అడ్వాన్స్ రూపంలో ఇవ్వడం, తర్వాత ఇన్కమ్ వచ్చినప్పుడు ఆ ప్రిన్సిపల్ని చెల్లించడం, ఆ వడ్డీని కూడా గవర్నమెంట్గా చెల్లించమని అడుగుతున్నారు. Individual sums to be advanced could be in the range of 12,000 to 15,000 rupees. This loan can be advanced on the basis of a consent received through an SMS. Consent అంటే యాక్సెప్టెన్స్, అప్రూవల్ అనమాట. సో ఇప్పుడు ఆ వ్యక్తి తను కావాలనుకుంటున్నాడా లేదని ఎలా తెలుస్తుంది? బ్యాంక్ వాళ్ళేమో వీళ్ళందరికీ ఎస్ఎంఎస్లు పెడతారు, మీకు కావాలా లోన్ కావాలా అని ఎస్ఎంఎస్ పెడతారు. పెడితే వాళ్ళు అవును అని చెప్పి రిప్లై ఇచ్చారనుకోండి, అయితే అప్రూవల్ ఇచ్చేసినట్టు. అంటే సింపుల్గా ఫామ్ నింపడాలు ఇవన్నీ మానేసి ఒక ఎస్ఎంఎస్ ద్వారా అప్రూవల్ తీసుకునే అవకాశం క్రియేట్ చేస్తే బెటర్ అని చెప్పి అంటున్నారు. విచ్ కెన్ బి గివెన్ బై మండెక్ బెనిఫిషరీ ఈవెన్ విత్ ఎ ఫీచర్ ఫోన్. స్మార్ట్ ఫోన్ అక్కర్లేదు, ఎస్ఎంఎస్ పెట్టడం వల్ల ఫీచర్ ఫోన్ నుంచి కూడా వాళ్ళు రిప్లై ఇవ్వచ్చు. టు ఎన్ ఆఫర్ ఫర్ లోన్ ఇన్ ద లోకల్ లాంగ్వేజ్ టు బి సెంట్ బై బ్యాంక్స్. ఇంగ్లీష్ కూడా అక్కర్లా, అవును తెలుగులో రిప్లై ఇచ్చినా సరిపోతుంది. ఏ కన్సెంట్ త్రూ ఎస్ఎంఎస్ ఈజ్ ఎవిడెన్స్ అండర్ ది ఐటీ యాక్ట్ లీగల్లీ. ఎస్ఎంఎస్ ద్వారా ఇచ్చిన కన్సెంట్ అంటే అప్రూవల్ కూడా, యాక్సెప్టెన్స్ కూడా ఐటీ యాక్ట్ ప్రకారం లీగల్గా చెల్లుతుంది. ఇట్స్ అన్ ఎవిడెన్స్ అంటే సాక్ష్యం, చెల్లుతుంది అని అర్థం అనమాట అక్కడ. ఫర్దర్ ద లోన్ అమౌంట్ కెన్ బి క్రెడిటెడ్ టు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ ద బారోవర్స్ టు ప్లగ్ ఎనీ రాంగ్ డిస్బర్సల్స్. మనీ కూడా చేతికి ఇవ్వకుండా వాళ్ళ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో వేసేయచ్చు, దానివల్ల రాంగ్ డిస్బర్సల్ అవ్వదు, ఎందుకంటే ఎవరికి లింక్ అయిందో వాళ్ళ అకౌంట్లోనే పడుతుంది. ద ఎస్ఎంఎస్ కన్సెంట్ విల్ డూ అవే విత్ పేపర్ వర్క్ విచ్ విల్ బి ఎనీవే ఆఫ్ నో యూజ్ టు ద బ్యాంక్స్ ఫర్ లీగల్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ సచ్ టైనీ సమ్స్. ఈ చిన్న అమౌంట్ల కోసం ఇంత ప్రాసెస్ పెట్టి అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు, కాబట్టి ఆ పేపర్ వర్క్ అనేది అవాయిడ్ చేసుకోవచ్చు ఎస్ఎంఎస్ ద్వారా చేసుకుంటే అని చెప్పి అంటున్నారు. ఒక సింపుల్గా తేల్చేస్తున్నారు. ఇఫ్ దిస్ ప్రాసెస్ ఈజ్ సీన్ యాజ్ టూ సింప్లిస్టిక్, ఇది మరీ సింపుల్గా అనిపిస్తే, దెన్ బ్యాంక్స్ కెన్ ఆల్సో గో ఫర్ ఎ సింపుల్ 1 page డాక్యుమెంటేషన్. ఎక్కువ పేజీలు లేకుండా 1 page డాక్యుమెంటేషన్ పర్పస్కి బ్యాంకులు వెళ్ళొచ్చు. ద ఐడియా ఈజ్ టు మేక్ దిస్ లోన్ బేస్డ్ క్యాష్ ఫ్లో హ్యాజిల్ ఫ్రీ. అంటే ఇబ్బందులు లేకుండా, అడ్డంకులు లేకుండా సింపుల్గా, హ్యాజిల్స్ అంటే చిన్న అడ్డంకులు ఇబ్బందులు అంటే ఫ్రీగా లేకుండా చేయడం అనమాట. హ్యాజిల్స్ లేకుండా హ్యాజిల్ ఫ్రీగా ఈజీ ప్రాసెస్ చేయడం అనేది మెయిన్ ఐడియా అది. వాట్ ఇఫ్ ద కార్డ్ హోల్డర్స్ టేక్ దిస్ మనీ అండ్ డు నాట్ టేక్ అప్ వర్క్? ఓకే, ఈ ప్రాబ్లం ఏంటి? మనీ తీసుకుని వాళ్ళు వర్క్ చేయకపోతే,
ఎందుకంటే వర్క్ చేసిన తర్వాత డబ్బులు ఇస్తామంటే చేస్తారు, ముందే డబ్బులు ఇచ్చేసిన తర్వాత చేయమంటే వాళ్ళు చేయమనిస్తే ఏం చేస్తాం. ద గవర్నమెంట్ కెన్ సే దట్ సచ్ ఇండివిజువల్స్ విల్ బి బ్లాక్డ్ అండ్ బ్లాక్ లిస్టెడ్ ఫ్రమ్ ఎనీ ఫర్దర్ వర్క్. అలా ఎవరైనా ఎగ్గొడితే వాళ్ళకి ఫర్దర్ వర్క్ ఇవ్వము, మీకు బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పవచ్చు. వీ డు నాట్ సీ దట్ ప్రాబబిలిటీ టు బి హై గివెన్ ద కరెంట్ సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశాలు తక్కువ. ఎందుకంటే ప్రజలందరూ వర్క్ చేయనని ఎవరు అనట్లేదు, నేను పని చేస్తాను నాకు డబ్బులు ఇప్పించండి అన్నట్టుగా ప్రజలు ఉన్నారు. కాబట్టి అలా తీసుకొని మానేస్తారు అనుకోవడం అది ఆ ప్రాబబిలిటీ లేదు అని చెప్పి మేము అనుకుంటున్నాం. మేమంటే ఆదర్స్ రాసిన వాళ్ళు. కన్జంప్షన్ బూస్ట్ అంటే ఎంతవరకు కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది దీనివల్ల. ఎఫెక్టివ్లీ దిస్ విల్ బీ ఏ మైక్రో లైవ్లీహుడ్స్ లోన్ ఫర్ దోస్ హూ నీడ్ ఇట్ ద మోస్ట్. బాగా అవసరంలో ఉన్న వాళ్ళకి ఇస్తున్న మైక్రో లైవ్లీహుడ్స్. లైవ్లీహుడ్ అంటే జీవనాధారాన్ని కల్పించే లోన్. మైక్రో అంటే చిన్నదని. ఇట్ విల్ బీ సెల్ఫ్ లిక్విడేటెడ్ వెన్ ద కార్డ్ హోల్డర్ కాంట్రిబ్యూట్స్ లేబర్ అండ్ పేస్ ఆఫ్ డెట్. అంతే కదా, వాళ్ళు మళ్ళీ కష్టపడినప్పుడు వాళ్ళకి రావాల్సిన పేమెంట్ బ్యాంక్ తీసుకుంటుంది. అంటే ఎంతవరకు 40%, మిగిలిన 60% వాళ్ళు తీసుకుంటారు. సో ఆ రకంగా సెల్ఫ్ లిక్విడేట్ అయిపోతుంది, లోన్ అనేది తిరిగి చెల్లించబడుతుంది వాళ్ళు కష్టపడినప్పుడు. విత్ ఏ 40,000 crore పుష్ అండ్ అజ్యూమింగ్ ఏ మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ ఆఫ్ 0.7. Okay, this is based on our savings rate of 30% and empirical evidence of MPC increasing significantly during crisis for households. మీకు ఇదే చెప్పాను ఇంతకుముందు. ఎంపిరికల్ ఎవిడెన్స్ అంటే అర్థం ఏంటి? సైంటిఫికల్లీ ప్రూవెన్ అని కాదు, మనం కళ్ళతో చూసింది. ఓకే, మన కళ్ళెదురుగా కొన్ని జరుగుతాయి చూడండి. ఇప్పుడు మనకి 2008 క్రైసిస్లో ఎంత కనిపించింది, అంతకుముందు ఎలా కనిపించింది, మనం కొన్ని ఇన్సిడెన్సెస్ చూసాం, ఎవిడెన్సెస్ చూసాం. దట్ ఈజ్ ఎంపిరికల్. అంటే మనం కళ్ళతో చూసి ఎవిడెన్స్గా తీసుకుంటే దాన్ని ఎంపిరికల్ ఎవిడెన్స్ అంటారన్నమాట. సో మనం ఇలా చూసిన సందర్భాల్లో మనకి లాస్ట్ టైం చెప్పాను కదా, 2008 క్రైసిస్ అప్పుడు 0.67 కనిపించింది. అప్రాక్సిమేట్గా 0.7 తీసుకుంటే అంటే 0.3, 30% సేవింగ్స్కి వెళ్తాయి, 70% కన్జంప్షన్ చేస్తారు అనుకుంటే దిస్ షుడ్ రిజల్ట్ ఇన్ ఏ కన్జంప్షన్ బూస్ట్ ఆఫ్ 1.33 trillion. అయ్యో ఎలాగసలు 40,000 కోట్లు ప్రభుత్వం ప్రజలకి స్పెండ్ చేస్తాను పంపిస్తే, ఐ మీన్ త్రూ బ్యాంక్స్ ద్వారా ప్రజల చేతిలోకి 40,000 కోట్లు వచ్చేగల చేస్తే అడ్వాన్స్ రూపంలో, అది 1,33,000 కోట్ల రూపాయల కన్జంప్షన్ బూస్ట్కి దారితీస్తుంది అంటున్నారు. ఎలాగసలు ఆలోచించండి ఒకసారి. మీకు ఇందాకే చెప్పాను మల్టీప్లయర్ ఎఫెక్ట్ అని ఒకటి వస్తుందని. బేసికల్గా ఎంపీసీ మల్టీప్లయర్ ఏంటి? ఎంపీసీ అంటే మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్స్యూమ్. అంటే మీకు పెరిగిన ఆదాయంలో ఎంత మనీని యు ఆర్ రెడీ టు స్పెండ్, దట్ ఈజ్ మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్స్యూమ్. అంటే 100 రూపాయలు ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చినప్పుడు అందులో 70 రూపాయలు స్పెండ్ చేస్తే యువర్ ఎంపీసీ ఈజ్ 0.7. బట్ వాట్ ఈజ్ ఎంపీసీ మల్టీప్లయర్ అంటే అర్థం ఏంటి? ఇలా పెరగడం వల్ల అది ఓవరాల్గా ఎంత డిమాండ్ ఇంక్రీజ్కి దారితీస్తుంది. మనం ఏమనుకుంటాం, 40,000 into 0.7 వేస్తే ఎంత వస్తుందో అంతే కదా అనుకుంటాం. కాదు, ఒకసారి ఇమాజిన్ చేయండి. ఇప్పుడు 40,000 into 0.7 వేయండి, ఎంత వస్తుంది మీకు? 28,000 కోట్లు వస్తుంది. ఓకే, 28,000 కోట్లు స్పెండ్ చేయబడతాయి మార్కెట్లో అనుకుందాం. ఓకే, ఇమీడియట్గా 28 crores మార్కెట్లో వీళ్ళు స్పెండ్ చేస్తారు, డబ్బులు వచ్చిన వాళ్ళందరూ కూడా. 28,000 కోట్లు స్పెండ్ చేసినప్పుడు దానివల్ల కంపెనీస్కి బెనిఫిట్ వస్తుందా రాదా? వస్తువులు అమ్మే కంపెనీస్కి ఒక్కసారిగా డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడం వల్ల వాళ్ళ సేల్స్ పెరుగుతాయి. సేల్స్ పెరగడం వల్ల గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో ఇన్కమ్ వస్తుంది. ప్లస్ ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఆదాయం పెరిగినప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళకు ఉన్న దాంట్లో కొంత సేవ్ చేసుకొని మిగిలింది స్పెండ్ చేస్తారు. సో అది కూడా మనం కౌంట్ చేయాలి. ఈ ట్రిగ్గరే లేకపోతే అది జరగదు. సో ఇవన్నీ కౌంట్ చేయగా వచ్చేదే ఫైనల్ మల్టిప్లయర్. దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంది. క్యాలిక్యులేషన్ ఏంటంటే 1/1 - MPC. సో 1/1 - MPC ఎంత? 0.7 అంటే 1/0.3. 1/0.3 అంటే 10/3. 10/3 అంటే అర్థమేంటి? 3.33. సో 3.33 ఇస్ ద మల్టిప్లయర్. సో 40,000 కోట్లు అనేది ఇనీషియల్ కన్జంప్షన్ కాబట్టి, ఇనీషియల్ మనీ కాబట్టి, ఇంటూ 3.33 చేస్తే మనకు వచ్చేది 1.33. అర్థమైందా? అది కథ. ఈ 1.33 అనేది మన 1,33,000 కోట్లు. ఆ రకంగా 40,000 కోట్లు ప్రభుత్వం ప్రజల చేతిలో పెడితే అల్టిమేట్గా అది 1,33,000 కోట్లు. థియరిటికల్గా 1,33,000 కోట్ల కన్జంప్షన్ బూస్ట్కి దారి తీస్తుంది అని చెప్పంటున్నారు. అంత కన్జంప్షన్ బూస్ట్ జరిగినప్పుడు ఎకానమీకి చాలా మంచి జరుగుతుంది కదా. అందుకే అంటున్నారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేయాలి, ప్రజల చేతుల్లో క్యాష్ పెట్టాలి, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ గురించి కూడా మాట్లాడాము గత 2-3 రోజుల్లో. ఇవన్నీ జరిగినప్పుడే పీపుల్ విల్ స్పెండ్ దట్ మనీ, దే విల్ హ్యావ్ మోర్ క్యాష్ ఇన్ హ్యాండ్, దే విల్ స్పెండ్ దట్ మనీ అని చెప్పి చెప్తున్నారు అన్నమాట.
This program could be truly an Atmanirbhar scheme, as households will feel self-fulfilled when they do work and repay the bank's dues. ఆత్మనిర్భర్ అంటే అర్థం ఏంటి? సెల్ఫ్ రిలయంట్, వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడేలాగా. సో ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా సెల్ఫ్ రిలయంట్ స్కీమ్ అవుతుంది కదా. ఎందుకు? హౌస్ హోల్డ్స్ అనేవి దే విల్ ఫీల్ సెల్ఫ్ ఫుల్ఫిల్డ్ వెన్ దే డూ వర్క్ అండ్ రీపేది. వాళ్ళు కష్టపడి బ్యాంక్ యొక్క అప్పును తీర్చేసినప్పుడు వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుంది, మేమే కష్టపడ్డాం, మేమే తీర్చుకున్నామని. Sender should not lose time in translating this simple scheme into reality with the cooperation of banks. బ్యాంక్స్ యొక్క సహకారంతో ఈ స్కీమ్ని ఇమీడియట్గా నిజం చేయడంలో ప్రభుత్వం షుడ్ నాట్ వేస్ట్ టైం వేస్ట్ చేయకూడదు, ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. ఇట్ విల్ పుట్ మనీ ఇన్ పీపుల్స్ హ్యాండ్స్ అండ్ హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ మల్టిప్లయర్ ఎఫెక్ట్. చెప్తున్నాను, ప్రజల చేతుల్లో డబ్బు పెడుతుంది అండ్ దట్ విల్ లీడ్ టు మోర్ అండ్ మోర్ అగ్రిగేట్ డిమాండ్. అది మల్టిప్లయర్ ఎఫెక్ట్కి దారితీస్తుంది. మల్టిప్లయర్ ఎఫెక్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి జాన్ మెనార్డ్ కీనెస్, సో ఆయన ప్రపోజ్ చేసిన కాన్సెప్ట్ అనమాట మల్టిప్లయర్ ఎఫెక్ట్ అనేది. ఇందాక కూడా మీకు చెప్పాను. సో వీళ్ళ చేతిలో డబ్బులు పెడితే అది అక్కడికి ఆగదు, దే విల్ స్పెండ్ చేయడం వల్ల బిజినెసెస్ గ్రో అవుతాయి. బిజినెసెస్ గ్రో అవడం వల్ల దే విల్ గివ్ మోర్ మనీ టు దేర్ ఎంప్లాయీస్. దానివల్ల వాళ్ళ చేతిలో మనీ వస్తుంది. వాళ్ళ చేతిలో మనీ వచ్చినప్పుడు అగైన్ దే విల్ స్పెండ్, అగైన్ ఇట్ విల్ లీడ్ టు మోర్ కన్జంప్షన్. ఆ రకంగా కన్జంప్షన్ అనేది బూస్ట్ అవుతుంటుంది. అంటే ₹1 స్పెండింగ్ అనేది అది ఎన్నో రూపాయలకి స్పెండింగ్కి దారి తీస్తుంది. అందుకే ఎప్పుడు సర్క్యులర్ ఫ్లో అనేది ఉండాలన్నమాట. మనీ అనేది ఫ్లో అవుతూ ఉండాలి, స్టక్ అవ్వకూడదు. పాజిటివ్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ అంటాం దీన్ని. దిస్ విల్ బీ వెల్ అండ్ ట్రూలీ ఎ కొలాబరేషన్ అమాంగ్ బ్యాంక్స్, ద పూర్ అండ్ ద గవర్నమెంట్ ఇన్ దిస్ టైమ్ ఆఫ్ ట్రబుల్స్ టు రీబిల్డ్ లైవ్లీహుడ్స్ అండ్ ఓవర్కమ్ ది క్రైసిస్. ఈ సంక్షోభాన్ని ఓవర్కమ్ చేయడానికి, అంటే దాటడానికి, అండ్ రీబిల్డ్ లైవ్లీహుడ్స్, పోగొట్టుకున్న జీవనాధారాన్ని మళ్ళీ రీబిల్డ్ చేసుకోవడానికి ఒక మంచి కొలాబరేషన్ అంటే నలుగురు కలిపి కోఆర్డినేషన్ అనమాట. కొలాబరేషన్ అంటే అర్థం ఏంటి? వర్క్ విత్ అదర్స్. ఎవరెవరు? బ్యాంకులు, పూర్ మరియు గవర్నమెంట్. ప్రభుత్వాలు బ్యాంకుల సహకారంతో పూర్ పీపుల్కి ఈ రకంగా హెల్ప్ చేస్తే ఇట్ విల్ హెల్ప్ ది ఎంటైర్ ఎకానమీ అని చెప్పి అంటున్నారు. రైటర్ ఎవరు? ఘోష్ ఈజ్ ద గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎస్బీఐ గ్రూప్కి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అయినా, సో పెద్ద అయినా. ఆదికేశవన్ ఈజ్ అ సీనియర్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్. వ్యూస్ ఆర్ పర్సనల్. ఇవన్నీ వాళ్ళ యొక్క పర్సనల్ వ్యూస్. దట్స్ అబౌట్ ఇట్ గైస్. So LTX classes is all about inspiring others to learn, and learning should be fun. Thank you very much.